ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. మరి సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, దేవుని యొక్క అమూల్యమైనటువంటి తన యొక్క ప్రశస్తమైనటువంటి తన ఉద్దేశాన్ని మన పట్ల బయలుపరచడానికి మనతో మాట్లాడే దేవుడు స్తుతి చెల్లిద్దాం. మరి సమయంలో ఇచ్చినటువంటి లేఖన భాగం ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ దినములో జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు పరిశోధించటం నిజంగా ఆయన ఇష్టం. అది ఆయన శోధించేవాడు కాదు కానీ పరిశోధించడానికి ఇష్టపడ్డాడు. శోధన వేరు, పరిశోధన వేరు. పరిశోధించటం వేరు, శోధించటం వేరు. రెండింటికి వేరే వేరే అర్థాలు ఉన్నాయి కాబట్టి మనం గ్రహించాలి మాటలు. ఇప్పుడు ఇక్కడ పరిశోధన, పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమని? అబ్రహాము నిజంగా నా మాట వింటాడా? అబ్రహాము నా మాట వింటాడా, వినడా? ఎందుకంటే ఆ మాట ఎలా ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి మాట. అది వాస్తవానికి మనమైతే సహించలేము, కానీ అబ్రహాము సహించాడు. మనం సహించలేము, అబ్రహాము సహించాడు. మరి మనం కూడా అలాంటి అబ్రహాము సంతానానికి చెందిన వారముగా మరి మనమందరం కూడా మరి ప్రభు యొక్క రాజ్యవాసులుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఒక వాక్యం ఏమంటుంది అంటే సెలవిచ్చినట్లుగా లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం ఏమంటుందంటే ఇక్కడ చాలా చక్కగా దేవుని వాక్యం వివరించబడుతూ ఉంది. 19వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 9వ వచనం, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. చూసారా? ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకంటే అబ్రహాము శోధింపబడ్డాడు. పరిశోధించబడినటువంటి అబ్రహాము నిజంగా ఏమైనాడు? దేవునికి స్నేహితుడైపోయాడు. అయితే ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జక్కయ్య అనే సంఘపు గుర్తుదారుని బట్టి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇది. ఏమంటున్నాడు? ఈయన కూడా ఏమైనాడు? అబ్రహాము సంతానానికి చెందినవాడు. అంటే అబ్రహాము ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించాలి. మనం అబ్రహాము సంతానానికి మనం చెందిన వారమా కాదా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అందుకని అబ్రహాము సంతానానికి చెందటంలో కావలసినటువంటి అమూల్యమైనటువంటి గొప్ప మార్పు ఏంటిది అంటే యోహాను సువార్త 1:12 మనతో మాట్లాడతాడు దేవుడు. యోహాను సువార్త 1:12 ఏమంటాడంటే, తన్ను ఎందరు అంగీకరించును అనగా వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. దేవుని పిల్లలు. అబ్రహాము దేవుని బిడ్డ, అబ్రహాము సంతానము, అబ్రహాము నిజంగా ఆశీర్వదింపబడినటువంటి జీవితము. అబ్రహాము ద్వారా దేవుని బిడ్డలుగా పరిగణించబడుతూ ఉన్నారు. కాబట్టి అబ్రహాము యొక్క ఉద్దేశము నిజంగా దేవునికి నచ్చింది. దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు పరిశోధించడంలో అబ్రహాము ఏమాత్రం కూడా వెనకంచ వేయాల. మనము నిజంగా ఎవరికైనా ఏమాటైనా చెప్పినట్లయితే, నిజంగా పిలిచినట్లయితే ఏంది, ఎందుకు, ఏముంది, ఎక్కడ, రకరకాల ప్రశ్నలతో సైతాను క్రియలతో బానిసలమైపోతూ ఉంటాం. కానీ అబ్రహాము నోరు తెరిచి ఒక్క ప్రశ్న కూడా వేయకుండా తప్పకుండా మాటను అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పు
చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. దేవుడు కోరినటువంటి కోరిక ఇది. వాస్తవానికి దేవుడు బలి కోరేవాడు కాడు, కానీ పరీక్షిస్తూ ఉన్నాడు. నిజంగా పరీక్షలు పాస్ కావాలి. మనకు కూడా పరీక్షలు ఉంటున్నాయి, పిల్లలకు పరీక్షలు ఉన్నాయి, చదివే వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, ఉద్యోగస్తులకు పరీక్షలు ఉన్నాయి. ఇవన్నీ పరీక్షలు పాస్ అయితేనే నెక్స్ట్ ప్రమోషన్ మనకు లభిస్తుంది. అదే విధంగా అబ్రహాం జీవితంలో కూడా పరీక్ష అనేది నిజంగా దేవుడు పెట్టాడు. దేవుని పరీక్ష చాలా గొప్పది, మామూలుది కాదు. ఈ పరీక్షలు కాపీ కొడతారు, కానీ ఆ పరీక్షలు కాపీ కొట్టేదానికి వీలుండదు. అబ్రహామా అనగానే ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు, అంతే. ఏమి ఎందుకు పిలిచినావు, ఏంటి నీ కథ అన్నాడా? మనమైతే నోరు తెరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడతాం. మన యొక్క నీచపు బుద్ధి మనది. కాబట్టి దేవుడు నిజంగా గుర్తిస్తాడు ఏ మనిషిని అనేది. కనుక ఆ సత్యాన్ని మనం గ్రహించలేక మనమంతా కూడా చాలా వరకు ఏమైపోతామంటే వెనకబడిపోతూ ఉంటాం, ఆత్మీయంగా కోల్పోతూ ఉంటాం, ఆత్మీయ స్థితిని అనుభవించలేకపోతూ ఉంటాం. శరీరమే గొప్పదనుకుంటాం, లోక జ్ఞానమే గొప్పదనుకుంటాం. బైబిల్ నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో తెలుసుకుంటే చాలు అన్నట్లు మన యొక్క ఆలోచన ఉంటుంది. తెలుసుకోవటం కాదు, పరిశుద్ధ గ్రంథానుసారంగా నీవు మార్చబడాలి, నువ్వు సరిదిద్దుకోవాలి, నీవు సరిచేయబడాలి. అప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది. అదే నీకు పరీక్ష. కాబట్టి ఇక్కడ అబ్రహాము జీవితంలో ఆ పరీక్షను మనము గమనిస్తూ ఉన్నాము. చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు. ఎంతమంది ఉన్నారంట? అబ్రహాంకి ఎంతమంది ఉన్నారు? ఒక్కడే కుమారుడు. ఒక్కడై ఉన్న నీ కుమారుడు అంటే ఇంకొకడు ఉన్నాడు అక్కడ. ఆయన కానీ షారా పుట్టినవాడు కాదు, హాగరుకు పుట్టినవాడు. ఆయన పేరు ఇస్మాయిల్. అతని గురించి అనలే, దేవుడు వాగ్దానం చేసినటువంటి షారా గర్భం ద్వారా పుట్టబడినటువంటి కుమారుడు బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నీకు ఒక్కడే ఉన్న కుమారుడు ఏమైనాడు? నీవు ఎంతగానో ప్రేమించుచున్నటువంటి ఇస్సాకును నువ్వు తీసుకుని పోయి ఏం చేయాలి? నేను చెప్పబోయే ఆ పర్వతం పైన నువ్వేం చేయాలి? అతన్ని దహన బలిగా అర్పించాలి అని మాట ఇచ్చాడు. ఏమన్నాడు అబ్రహాము? ఇదేది ప్రభువా? ఎట్లా ప్రభువా? ఇది అయ్యేదేనా ప్రభువా? ఇంత ఎండ ఉంది ప్రభువా, నేను ఎట్లా వచ్చేది ప్రభువా, నేను ఎట్లా పోయేది ప్రభువా, నాకు ఎట్లయితుంది ప్రభువా, నాకు వాహనం లేదు ప్రభువా అన్నాడా? అనలే, నోరెత్తలే. మనమైతే 114 ప్రశ్నలు వేసి జీవితాన్ని నష్టపరుచుకుంటాం, ఆత్మీయతను కోల్పోతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది, ఎంత అమూల్యమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. గనుక ఇక్కడ అన్నాడు, వెంటనే ఏం చేశాడు? తెల్లవారినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తయారయ్యాడు, సిద్ధపడ్డాడు. కట్టెలు వేర్చాడు, కట్టెలు కొట్టాడు, తయారు చేశాడు. ఇవన్నీ కూడా చేయడానికి ఇష్టపడ్డాడు దేవుడు. గనుక మన జీవితంలో ఈ సత్యాన్ని మనం ఎరగాలి. ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏంటిది అంటే, అబ్రహాం యొక్క జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏంది అంటే, అబ్రహామును పరీక్షించాడు, అబ్రహామును పరిశోధించాడు. ఆ పరిశోధనలో అబ్రహాం పాస్ అయ్యాడు. మరి నేను పాస్ అయినామా? మనము నిజంగా పరిశోధించబడ్డామా? ఆ పరిశోధనలో నిజంగా పాస్ అయ్యామా? దేవుడు నిజంగా మనతో మాట్లాడినప్పుడు దేవునికి మనం సమాధానకరంగా ఉన్నామా? అది గొప్ప విషయం. అందుకనే ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరచడానికి అబ్రహామును దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాం ఏమైపోతున్నాడు? ఏమాత్రమే గాని వెనకంజ వేయల, వెనక్కి చూడలే, ప్రక్క చూపు చూడలే, ఆలోచన లేదు, ఈ ఆలోచన లేదు. ఎందుకు అనలే, ఎక్కడికి అనలే. నువ్వు నేనైతే ఎందుకు ఎక్కడికి అన్నటువంటి నీచమైన ప్రశ్నలకు పరిసరమైపోయి దేవుని యొక్క ఆత్మీయతను కోల్పోతూ ఉంటాం మనమంతా. అన్నాడు అబ్రహామా అన్నాడు. అంటానే ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. ఆలస్యం చేయలేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఒక్కడైన నీ కుమారుడు అంటున్నాడు. ఒక్కడైన నీ కుమారుడు ఒకడే, రెండోవాడు లేడు నీకు, అసలు ఒకడే, నేను నీకు ఇచ్చింది ఒకడే. కాబట్టి వాగ్దాన పుత్రుడు, ఆ వాగ్దాన పుత్రుని ఏం చేయాలి? నేను చెప్పబోయే ఆ ఒక పర్వతం పైన దహన బలిగా అర్పించాలి అన్నాడు. బలిపీఠం పైన అర్పించాలి.
ఏడైతుంది అన్నాడా? అనలేదే. ఈ భయంకరమైనటువంటి ఎండలో ఎట్ల పోయేది అన్నాడా? అనలేదే. మరి ఎలా నాకు వాహనాలు లేవే అని అన్నాడా? అనలేదే. మరి నేను ఎట్లా నడిచిపోయేది ఇంత ముసలోనే 99-100 సంవత్సరాలు అయితే అంటే నేను ఇప్పుడు ఎట్లా పోయేది అన్నాడా? అనలే. మరి ఏం చేశాడు? విధేయత చూపించాడు. విధేయత చూపించాడు. అందుకే మీకా గ్రంథం ఒక మాట మాట్లాడుతుంది, చూడండి దయచేసి. మీకా 6వ అధ్యాయం. మీకా 6వ అధ్యాయం. మీకా 6వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం దయచేసి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఇప్పుడు దర్శనం కావాలి మనకు. దేవుడు అన్నాడు, నీవు ఆ కొండపైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నీ ఒక్కడే ఉన్న ఎంతగానో ప్రేమించిన నీ కుమారుని ఏం చేయాలి? నువ్వు నాకు దహన బలి అర్పించు అన్నాడు. ఇప్పుడు ఆ దర్శనం నీవు పొందటానికి ఏం చేయాలి? భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మీకా గ్రంథకర్త అంటున్నాడు, ఏమి తీసుకుని వచ్చి యెహోవాను నేను దర్శింతును. నీ ప్రియ కుమారుని, నీ ప్రథమ కుమారుని, నీ ప్రథమ భాగము, నీ మొదటి భాగము తీసుకుని వచ్చి దర్శించాలి. ఆ యొక్క భాగము చాలా చక్కగా మనకు వినిపిస్తా ఉంది. ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును. తర్వాత ఏమంటున్నాడు? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా. చూసారా ఎంత చక్కగా ఈ మాటలు వర్ణించబడ్డాయి. ఏం చేయాలి ఇప్పుడు? దహన బలి అర్పించాలి కదా. దేవుడు అన్నాడు దహన బలి అర్పించు అన్నాడు. ఎందుకు ఆలస్యం? వద్దన్నాడా? అర్పించు అన్నాడు. మరి అబ్రాహాము ఏమన్నాడు? అయ్యో నేను లేక లేక ముసలివాడనై ముసలితనములో 100 సంవత్సరాలలో ఒక కొడుకు పుడితే వాణ్ణి కూడా చంపమంటాడవే ప్రభువా అన్నాడా? అన్నాడా? అనలేదే. అనలే. ఎందుకంటే విధేయుడయ్యాడు దేవుడు. ఎందుకంటే ఆయన దేవునికి ప్రథమ విధేయుడైపోయినాడు. తన్ను తాను అర్పించుకున్నాడు దేవునికి. మొట్టమొదట అబ్రహాము దేవునికి అర్పించుకున్నాడు. తరువాత తన కుమారుని అర్పించడానికి ఏమాత్రము వెనకంజ వేయడానికి ఇష్టపడలే. మనమైతే లేనిపోని సాకులన్నీ చెప్పి, లేనిపోని మాటలన్నీ చెప్పి సృష్టిస్తాం సృష్టిని. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. నిజంగా మనం దేవుని బిడ్డలమా? నిజంగా దేవుని కుమారులమా? దేవుని కుమార్తెలమా? ఒకసారి మనల్ని కూడా మనం పరీక్షించుకోవాలి. అబ్రహాము బిడ్డలమైన మనమంతా. కానీ ఇక్కడ అన్నటువంటి మాట ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా అన్నాడు యేసు. ఏమంటున్నాడు? ఈయన కూడా ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకన్నాడు అన్నమాట? ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకన్నాడు? జవాబు చూపిస్తాను చాలా స్పష్టంగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో అనగా వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? విశ్వాసం ఉంచాడు. విశ్వాసము నమ్మకం. విశ్వాసం వేరు, నమ్మకం. నమ్మినావా? చూసి నమ్మినావు. విశ్వాసము చూడక నమ్మినావు. విశ్వాసము చూడక నమ్మినావు. నమ్మినావా? చూసి నమ్మినావు. తేడా ఉంది దీనికి రాదు. కాబట్టి మన బ్రతుకు ఎలా ఉంది? అబ్రహాము సంతానముల, అబ్రహాము వలె, అబ్రహాము పోలి నిజంగా దేవుని బిడల. యేసు తన ఇంటికి వచ్చాడు. ఏమయ్యా పరిస్థితి ఏంటి? నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది.
దిగు ముందు అన్నాడు. వెంటనే దిగు అంటానే దిగినాడు. పాపం దాని నుంచి మేడు చెట్టు మీద నుంచి దిగినాడు. అట్లే నువ్వు దిగుతావా? అవుతుందా నీతో? ఉండు అంత దిగని నన్ను అంటవా అనవా? ఎంత దిగసారిపోయిన బ్రతుకు మనది. మనలో ఆ జీల్ లేదు, మనలో సమర్పణ లేదు, మనలో విశ్వాసం లేదు. వెంటనే దుంకాడు. అట్లే ఆలస్యం చేయలేదు. వెంటనే ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశాడు? ప్రభువా, నేను మాత్రము సుంకపు గుర్తుదారునే. ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటావా? అబద్ధాన్ని ఒప్పుకుంటావా? మోసాన్ని ఒప్పుకుంటావా? చూసుకో ఒకసారి. ఒప్పుకున్నాడు. ఇదిగో, ఎవరి దగ్గర అయితే నేను మోసం చేసి సంపాదించినాను వానికి మరలా నేను ఏం చేస్తానన్నాడు? ఎంత ఇస్తానన్నాడండి? 4 గంటలు చెల్లిస్తానయ్యా అన్నాడు. చూసారా ఎంత గొప్ప పశ్చాత్తాప పరిస్థితి అది. ఉన్నారా ఈ రోజుల్లో ఎవడైనా కోటీశ్వరుడు అయినాడు, ప్రభు నమ్ముకునే కోటీశ్వరుడు అయినాడు అంటాడు. ప్రభు నమ్ముకునే కోటీశ్వరుడు కాలే, వాడు లోకాన్ని సంపాదించినాడు. బాగా ఎలా సంపాదించాడు? మోసం చేశాడు, అన్యాయం చేశాడు. సంపాదించి ప్రభు నమ్ముకున్నాడు. నమ్మితే మోసపూరితంగా సంపాదించినటువంటి ప్రతి వస్తువు కూడా ఏం చేయాలి? నువ్వు అంతకు 4 గంటలు ఏం చేయాలి? నువ్వు పంచిపెట్టావు. అది దేవుని యొక్క ఉద్దేశం. పంచావా? చూసుకో ఒకసారి. అలానే పంచకపోతే దేవుని బిడ్డ కాదు. ఏమయ్యా, నీకున్నదంతా అమ్మి బిదలకిచ్చి నువ్వు వెంబడించన్నాడు. అన్నాడో లేదా? ధనవంతునితో అన్నాడు. ఇప్పుడు అబ్రహాంతో అంటున్నాడు, ఏమయ్యా, ఒక్కడై ఉన్న నీ కుమారుని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఆ కొండపై పోయి ఆ పర్వతం మీద నా కొరకు ఏం చేయమన్నాడు? దహన బలి అర్పించు అన్నాడు. దహన బలి చేయడం అంటే కృష్ణాలు పోసి నిప్పంటించడం కాదు. ముందు ముక్కలు చేసి కట్టెల పైన వేచి నిప్పంటించటం దహన బలి అంటే. ఏలే చేశాడు చూసారా? మరి అంత ధైర్యం కావాలి కదా తన కుమారుని. కానీ ఒక కాలం ఉంది, కుమారులనే తిన్నారు, పిల్లల్నే తిన్నారు, దోసుకొని తిన్నారు పిల్లలను. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. అలా రాక్షసత్వం కాదు దేవుడు, రాక్షసుడి కాదు దేవుడు. దేవుడు దయామయుడు, కరుణామయుడు. పరీక్షించాడు. ఏమయ్యా అబ్రహాం పిలువగానే తన యొక్క ఉన్నతమైనటువంటి పిలుపులు వినగానే అబ్రహాం ఏమైపోయాడు? విధేయుడయ్యాడు. అయ్యా, నేను ఏమిచ్చి నిన్ను దర్శించాలి అన్నాడు. అది అర్థం అక్కడ. నేను ఏమిచ్చి నిన్ను దర్శించాలి? కొడరనా, దూడరనా, నా జ్యేష్ఠ కుమారుడే? చూడు, మనకు వస్తుందే ఆ భావం. ఆ భావం మనకు వస్తుందే? మనకు రాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది. ఏమిచ్చి నిన్ను నేను దర్శించును. ఇంకేమన్నాడు అక్కడ? 2వ మాట, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. చూసారా? నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేను ఇస్తే నా పాపం పోతుందా? అయ్యా, నేనేమి ఇవ్వగలను? నేను ఎంతటి వాడను? అబ్రహాం యొక్క ఉద్దేశం అది. అబ్రహాం యొక్క తన హృదయం అది. ఆ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు అంటున్నాడు, నీ కొడుకును నా కోసం అక్కడ దాని బలి అర్పించాను. నీకు నాకుందే? ఈరోజు ప్రార్థనకు రండి నేను పిలుస్తాను. ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినారు నన్ను ఫోన్లలో. ఎందుకు? ఏం బర్త్డేనా? ఏం సచిన్ రోజా, పుట్టినరోజా? ఏంటి? ఎందుకు ప్రార్థన అంటాను? ఎట్లుండాలా? గంట కొట్టినట్లు ఎస్ అనా? అది రాలే. చాలా మంది నేను పరీక్షిస్తూ ఉంటా. అదేవిధంగా ప్రార్థన పేరుతో నన్ను పిలిచి చూసుకోండి కావాలంటే, గంట కొట్టి చెప్తాను. ప్రార్థన పేరుతో పిలవండి, శారీరకంగా కాదు. శారీరకంగా పరీక్షించవద్దు నన్ను. ఎందుకంటే మన బ్రతుకు ప్రభు కొరకు అనేది కావాలి.
ఇప్పుడు ఇక్కడ అబ్రహాము తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? సంపూర్ణంగా దేవునికి అప్పగించేసినాడు. ఎందుకు? తను తాను అప్పగించుకున్నాడు, విశ్వసించినాడు. ఎలాంటిది ఆ విశ్వాసము? ఊహించనిది, ఊహకందనిది, చెయ్యలేనిది, మన చేత కానిది జరుగుతుంది అని నమ్మాడు. అది విశ్వాసం. అందుకని హెబ్రీ పత్రిక 11:1 చాలా స్పష్టంగా ఉంటుంది. చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 11:1 6:1 6:1 హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఐఎమ్ సారీ, క్షమించండి. 11:1 విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంటకును రుజువునైనది. చూసారా? అదృశ్యమైనవి, కనపడనివి, తెలియనివి, ఊహించనివి, పొందనివి మనకు దొరుకుతాయి అనే దృఢ నిరీక్షణ. అది విశ్వాసం. అది నమ్మాడు, అది అనుభవించాడు. అద్భుత రీతిగా అబ్రహాము తన జీవితంలో దాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చిన తన యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకు వచ్చానన్నాడు? చదువు ఒక మాట ఒక్కసారి. మత్తయి సువార్త 9:13 మత్తయి సువార్త 9:13 మత్తయి సువార్త 9:13 చదువుకున్నాం. అయితే నేను పాపులను పిలువచ్చుదని గాని నీతిమంతులను పిలువ రాలేదు, కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. దేనికి వచ్చాడు? కనికరాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇంకా దేనికి వచ్చాడు? ఆయన తన యొక్క దయా సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఇంకా దేనికి వచ్చాడు? ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు. అయ్యా పాపి, ఎందుకు ఇంకా పాపులను జీవిస్తున్నావు? నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి, నీకోసం నేను వచ్చాను అంటున్నాడు. మనం చేయగలమా పని? మన చేతైతుందే? అబ్రహాము తన జీవితంలో చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. నడువన్నాడు. చూద్దాం ఆ మాటను కూడా ఒకసారి వెళ్దాం. 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అన్నాడు. అన్నాడు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళాలి అంతే అన్నాడు. అబ్రాహాము అన్నాడు, ఉండు ప్రభువా, చూసుకుని నన్ను, నా సంసారం చూసుకోవాలి కదా, నా భార్య బిడ్డలు చూసుకోవాలి కదా, నా కుటుంబాన్ని చూసుకోవాలి కదా. మావాడు ఈ రోజే పని చేయాలనుకుంటున్నాడు, నాకు ఈ రోజే ఆ పని పడింది, ఈ రోజే ఎలక్షన్స్ ప్రకటిస్తా ఉన్నారు, నాకు ఈ రోజే కొత్త పని పడింది అయ్యా, నేను ఇప్పుడే ఎట్లా వచ్చేది అని ఏమన్నా సాకు చెప్పాడా? చెప్పేదానికి మనము సిద్ధంగా ఉంటాం, కానీ అబ్రహాము చెప్పలే. ఎలాంటి పరిస్థితికి మనం బానిసలం అయిపోయామో ఒకసారి ఆలోచించండి. మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి. మనం ఎలాంటి క్రైస్తవ జీవితం మనది? ఏమయ్యా యేసుప్రభువా, యేసుక్రీస్తు నా కుమారుడా నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికి? భూమిపైకి వెళ్ళాలి అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? పోలేను అన్నాడా? ఎందుకు అన్నాడా? ఏమిటికి అన్నాడా? చెప్పాలి. ఏమన్నా అన్నాడా? నోరెత్తలే. మనమేట 114 ప్రశ్నలు వేసి నిశ్చయమైన ఆలోచనలకు దిగజారిపోతూ ఉంటాం. ఆలోచించండి ఒకసారి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది అంటే, ఏవయ్యా అబ్రహాం అన్నాడు. అబ్రహాం ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తండ్రిని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఎందుకు అన్నాడా? ఏ బర్త్డేనా అన్నాడా? ఏమైనా ఫంక్షన్ అన్నాడా? ఏమైనా పెళ్లి జరుగుతుందా అన్నాడా? ఏమన్నా టీ పార్టీ అన్నాడా? ఏం ప్రశ్నించాడు? ఎంత క్రైస్తవ జీవితానికి నాంది ఇది.
దీన్ని మనం చదువుతామే కానీ ఆచరణలోనే మన బ్రతుకు నిజంగా క్రైస్తవ్యమేనా? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే మన బ్రతుకు ఎలా ఉంది? దేవునికి మనం లోబడుతున్నామా? విధేయత కలిగి ఉన్నామా? నిశ్చయమైనటువంటి ప్రశ్నలకు బానిసలమైపోతూ దేవుడా అంటే ఎంత స్వార్థపూరితమైనటువంటి బ్రతుకది. కాబట్టి మన బ్రతుకులు ఒకసారి పరిశీలించుకోవాలి. అందుకనే పరీక్షించాడు దేవుడు. అన్నాడు, చాలా స్పష్టంగా అన్నాడు, ఏమయ్యా అబ్రహామా అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. అబ్రహామా ఏం చేయాలి ఇప్పుడు? అబ్రహామా ఏం చేయాలి? నువ్వు పని చేయాలి ఇప్పుడు. ఎలా నేను దర్శించాలి? నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చేదా? నేను దూడలను అర్పించేదా? నేను దహన బలిని ఇచ్చేదా? పాప బలి, ఆత్మ బలిగా నన్ను నేను అర్పించుకోవాలా అనేటువంటి సాదృశ్యానుసారమైనటువంటి తన జీవిత విధానాన్ని మన ముందు పెట్టాడు దేవుడు. చదవడం కాదు గొప్పతనం. అలా నీ బ్రతుకు లేకపోతే నువ్వు క్రైస్తవునివి కావు. కాబట్టి మన బ్రతుకులో ఆ సత్యాన్ని మనం ఎరగాలి. అందుకే ఆయన అంటాడు, నేను వచ్చింది దేనికోసము? పాపులను పిల్లవాడికి. పాపి దగ్గరికి పోతే వాడు కత్తి కొడతాడు, వాడు తిడతాడు. తిట్టించుకోవడానికి వచ్చాడు, కొట్టించుకోవడానికి వచ్చాడు. నువ్వు వెళ్తావా? వెళ్ళవే. ఎందుకన్నా వాడు తిడతాడయ్యా, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను. ఎంత బలహీన బ్రతుకు మనది. మరి యేసుప్రభు మనిషి కాదా? యేసుప్రభు మనిషిగా రాలేదా? నీ బ్రతుకేంటి? నీ ఆలోచన ఏంటి? మరి లోబడదామా వద్దా? లోబడకుండానే నీళ్ళలో మునిగి తేలినామయ్యా 2 సార్లు, కావాలంటే 4 సార్లు. ఏమైంది ఇప్పుడు? నీ శరీరంలో నాకు, నీ రక్తంలో నాకు పాలుందయ్యా, నేను పరలోకం పోతానయ్యా అని నువ్వు అంటావు. ఆయన అంటాడు, మరేనైనా నువ్వు ఎవడో తెలీదు, వెళ్ళిపోరా అంటాడు. అప్పుడేమంటావు? కారణం అబ్రహాము కుమారుడు కాదు నువ్వు. అయితే ఎప్పుడైతే తను తాను ప్రక్షాళన చేసుకొని తను తాను నిజంగా ప్రభుకు సమర్పించుకొని, ప్రభువా నేను తప్పు చేశాను, నేను వడ్డీ సంపాదించుకున్నాను, నేను మోసం చేశాను, ఇదిగో ఆ మోసానికి తగినట్లుగా 4 గంటలు నేను మనకి చెల్లిస్తానయ్యా, నాకు వద్దయ్యా ఈ సొమ్ము అన్నాడు. అంటానే దేవుడు ఏం చేశాడు? వెంటనే అంగీకరించాడు. ఇదిగో ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చినది. ఇతడు ఏమైనాడు? అబ్రహాం కుమారుడయ్యా. ఇతడు అబ్రహాం కుమారుడు. మరి నీళ్ళుందా ఆ బ్రతుకు? ఆలోచించుకో ఒకసారి. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి. వాక్యం అనే అర్థంలో మన ముఖం చూసుకుంటే అర్థమైపోతుంది. ముఖం అంటే ఈ ముఖం కాదు, బోర్డర్ సున్నం వేసినాం అని కాదు, హృదయం అనే ముఖాన్ని చూసుకోవాలి. అలా చేయలేకపోతే నీ బ్రతుకు వేస్ట్. అందుకనే నిజంగా అబ్రహాం తన యొక్క జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నిజంగా దేవుడు నిజంగా ఆయన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. ఏమయ్యా వెళ్ళు అన్నాడు. వెళ్ళు అంటా ఏం చేశాడు పాపము? ఏం చేశాడు? వాళ్ళ అమ్మ నాయన వదిలిపెట్టినాడు, వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టినాడు, వాళ్ళ బంధువులను వదిలిపెట్టాడు, తన ఆస్తిని ఎంతో వదిలిపెట్టాడు, వెళ్ళడం ప్రారంభించాడు. నువ్వు ప్రారంభించావా? 114 ప్రశ్నలు వేసి కానీ సమాధానం నీకు దొరకకపోతే నువ్వు ప్రారంభిస్తావా? ఇదేనా మన క్రైస్తవ్యం? కాబట్టి అబ్రహాం యొక్క జీవితం ఈరోజు మన ముందు ఉంచాడు దేవుడు. మామూలు కాదు, ఆశాపరిచి కాదు ఇది. కాబట్టి ఈ సత్యాన్ని మనము గ్రహించలేకపోతే నిజంగా ఆ మోరియో కొండకు మనం వెళ్ళలేము, ఆ మోరియో పర్వతానికి మనం వెళ్ళలేము, ఆ దేశానికి మనం వెళ్ళలేము, ఆ యొక్క యెరూషలేము పట్టణానికి మనం వెళ్ళలేము. ఆనాటి అబ్రహాం యొక్క వాగ్దానానుసారమైనటువంటి తన ప్రియ కుమారుడైన, తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఇస్సాకును బలియాగం చేయడానికి ఏమాత్రం కూడా సంకోచించక, అనుమానించక బలి అర్పించడానికి నిజంగా సిద్ధపడినటువంటి అబ్రహాము జీవితమే ఆ యెరూషలేము. అది మనలో ఉందా? ఎవరికి నాటకాలు వేస్తాం మనం అంతా? ఆలోచించాలి ఒకసారి. అది మనం సంపాదించుకోవాలి. ఆయన ఏం సంపాదించుకోవడానికి వచ్చాడు ఇక్కడికి?
సమస్తాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నువ్వేమంటావు? ఏముంటుంది అక్కడికి పోతే నాకేం దొరుకుతుంది అంటావు. ఏం ప్రయోజనం? ఎంతమంది పిలిచారు నన్ను, అబ్బా సార్ ఆడ 2000 ఇచ్చినారు సార్, 5000 ఇచ్చినారు సార్, నువ్వు రా సార్, నువ్వు పోగొట్టుకుంటున్నావు సార్. బాధ వేసింది నాకు. ఎలా చెప్పాలి మనిషికి? కానీ చెప్పే విధంగా చెప్పాను నేనైతే. చెప్పినావు సార్, 2 చేతులు జోడించినాడు. ఎందుకు మన బ్రతుకు? ఏంటికి 2000 కప్పడిపోతావా నీ నీచ బ్రతుకు? మరి నీ దేవుడు నీకు 2000 ఇచ్చి కొన్నాడా? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడే. ఎలా ఉంది నీ బ్రతుకు? కాబట్టి నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకో. అబ్రహాం యొక్క జీవితంలో ఆయన అన్నాడు, ఒక్కదాని మీద దహన బలి నాకు అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివానిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. వెళ్ళేవా? తూచా తప్పకుండా మాట విడిచి, మాటను మార్చకుండా, మాట జవాబు చెప్పకుండా, ప్రశ్నించకుండా, అనుమానం లేకుండా వెళ్ళేవా? వెళ్ళేవా? ఆలోచించు సార్. ఇది దీని అర్థము. దీని అర్థం ఈ అర్థాన్ని ఎవరు చెప్పలేదు వరకు నాకు. దేవుడు చెప్పాడు. ఇప్పుడు నాకు ఇంతకుముందు 2 మీటింగ్లు జరిగినాయి, ఏ ఒక్కరు చెప్పలే. పైన పెడతారు బిల్డింగ్లన్నీ, పునాది ఎవడు వేయాలి? పునాది లేని బిల్డింగ్లు ఎందుకు? కాబట్టి ఈ విధేయత మనకు లేకపోతే, ఈ విధేయత మనం అనుసరించకపోతే, ఈ లోబడే స్వభావం మనకు లేకపోతే యెహోవా ఈరే ఎలా అవుతుంది? మోసం కాదది. యెహోవా ఈరే అని చెప్పుకుంటానే సరిపోతుందే? కాబట్టి దేవుని మాటకు లోబడమే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి ప్రభునందు ఆయన మనకిచ్చినటువంటి ఆధిక్యత మేరకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదములు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోనికి వెళ్దాం. 2వ వచనం 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. చాలు, అది ఆశీర్వాదం. నువ్వు విన్నావా? మాటకు లోబడ్డావా? నడిచావా? సమర్పించుకున్నావా? విశ్వసించినావా? ఆశీర్వాదం నీకే. అట్టి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆశీర్వాదానికి ప్రతి నువ్వేమిస్తావు? నేను నీ దేవునికి సమర్పించుకోవా? రోమాపత్రిక 12:12. రోమాపత్రిక 12:12. రోమాపత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. చేస్తున్నామంటారా ఈ పనులు? ఉన్నాయా మన హృదయంలోవి? ఊరికి వెలిచోతి సరిపోతుందే మనకు? ఈ ఓర్పు మనకుందా? ఆ పని ఆయన చేశాడండి. ఆ రోజు అబ్రహాం చేశాడు. తన కొడుకును బలి అర్పించాలి అంటే ఏ తండ్రికైనా ఎంత బాధ. కానీ అర్పించడానికి ఏమాత్రం వెనకంత వేల. ఎందుకు వేల? విశ్వసించినాడు. లేని సృష్టించగలిగినటువంటి నా దేవుడు ఈ కొడుకు పోతే ఇట్లాంటి కొడుకులు 4 ఇస్తాడు నా దేవుడు. ఆ నమ్మకం వచ్చింది ఆయన. నీలో ఉందా అది? నువ్వు పంచుతున్నావా అలా? నువ్వు సమర్పించుకున్నావా అలా? నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నావా ఆ రీతిగా? నీ బ్రతుకును ఒక్కసారి పరిశీలించు. అలా చేయకపోతే దేవుని బిడ్డవు ఎలా అవుతావు? ఆయన ఏమో సంపాదించుకోవడానికి వచ్చినాడా? ఏదో 4 ఇళ్ళకి పోతే 4 కానుకలు వేస్తారని వచ్చినాడా? లేదే. కాబట్టి మన బ్రతుకును మనం పరిశీలించుకోవాలి. అప్పుడే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు ఏమన్నాడు? విస్తరింపజేస్తానన్నాడు. ఏమన్నాడు? నీకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదము నీకు ఇస్తానన్నాడు. నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేస్తాను.
వాక్యంలో సమయంలో మొదటి గ్రంథం మరి 2వ అధ్యాయం అంటాడు కదా, నన్ను గణపరచు వాడిని నేను కనపరచను. నువ్వు ఆయన కనపరచకుండా నీ ఘనతని కోరుకుంటూ ఉన్నావు అంటే మరి దేవుడు నిన్ను కనపరచడానికి ఇష్టపడతాడా? కాబట్టి దేవుడు చేసిన ఈ మేలు, ఈ యొక్క పరీక్ష, ఈ పరిశోధన మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఈ పరిశోధనలో నీవు నిజంగా పరిశోధించబడి నిజంగా ఒక 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 ఏమంటారు చెప్పాలంటే ఒక వజ్రంలా నువ్వు బయటికి రాగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఈరోజు ఎంతమంది, 99 మంది ఈరోజు నిజంగా బానిసలైపోయారు, లోకానికి బానిసలైపోయారు, డబ్బుకు బానిసలైపోయారు, తన స్వార్థానికి బానిసలైపోయారు, వైద్యులు పట్టుకున్నారు సిగ్గు లేక. చెప్పే ఈ మాటలు మీ నిలవకే కాదు, ఇది చాలా మంది చూస్తూ ఉంటారు. అందుకే చెప్తున్నా నేను, ఒకరిద్దరు కాదు. కాబట్టి మన బ్రతుకులు మనం ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించబడాలి. ప్రభువులో మనం పరీక్షించబడినట్లయితే ఈరోజు నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, యెహోవా ఇరే అనేటువంటి మాటలు ఇంకా నేను ముందుకు రానివ్వలేదు. మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటి పునాది విధేయత. విధేయత లేకపోతే యెహోవా వేరే రాదు. కాబట్టి ఈ పునాదిని మనము కలిగి ఉన్నట్లయితే, ఈ పునాదిని మనము పొంది ఉన్నట్లయితే మన బ్రతుకు ధన్యమవుతుంది. అందుకనే దేవుడి మాటలు మనకు తన వెలికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలను బట్టి మనం దేవుని ఆరాధించుకున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆరాధన చేద్దాం.